ఓం శ్రీ సాయిరామ్. సత్యసాయి మహిమాధ్యరికి స్వాగతం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామ అంటే పాపాలన్నీ పోతాయి అన్నారు స్వామివారు. సాయి రామ అనే త్రయాక్షర మంత్రాన్ని జపిస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి. ఓం శ్రీ సాయిరామ్ అనే పంచాక్షరిని జపిస్తే లిఖిస్తే రానున్న జన్మ జన్మల పాపాలు కూడా మనకు అంటవు. ఈ విషయాన్ని చక్కగా గ్రహించిన మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీయుత లక్ష్మణరావు గారు లిఖిత సాయినామ జపకోటిని మనమంతా చేద్దామని ప్రారంభించారు. అది సాయి సంకల్పం కావటాన మనమంతా ప్రారంభించాం. మరి రామనామ జప ఫలితాన్ని తెలిపే ఒక సంఘటన చెప్పుకుందాం. సుమారుగా 1979లో ఒక సాయి భక్తుడు లిఖిత నామ జపం ప్రారంభించి రోజు నియమిత కాలంలో వ్రాస్తూ రోజుకెన్ని వ్రాసింది పేజీ పైన గుర్తు రాసుకునేవాట. ఒక శుభదినాన శ్రీ సత్యసాయినాథుడు అతనికి దర్శనం ప్రసాదించి ఏమి కావాలో కోరుకో బంగారు అని ఎంతో ప్రేమతో దయతో అడిగారట. స్వామి సెలవిచ్చినట్లు కల్పవృక్షాన్ని కాఫీ పొడి అడిగినట్లుగా అతను స్వామి ఈ లిఖిత నామ జపం పూర్తయ్యేలాగా అనుగ్రహించండి ప్రభు, కోటి పూర్తి కావాలి ప్రభు అని అడిగాట. స్వామి చిరునవ్వుతో నీవు వ్రాస్తున్న రామకోటి పూర్తయిందే అన్నారట. అప్పుడు ఆ భక్తుడు లేదు ప్రభు, సగం మాత్రమే అయింది అంటూ తాను ప్రతి పేజీకి వేసుకున్న లెక్కను చూపించాట. లెక్కల్లో ఫస్ట్ స్వామే మనమా? స్వామివారు నవ్వుతూ నీవు ఒక్కోసారి రామనామ జపం రాసేప్పుడు మానసికంగా కూడా స్మరిస్తున్నావు కదా బంగారు. నీవు వ్రాసిన ప్రతి నామానికి ఇంకొక నామం జత అవుతుంది. లిఖితమైన మానసిక స్మరణమైన జపం జపమే. స్వామి లెక్క ఎప్పుడూ తప్పదు అని అన్నారుట స్వామివారు. రామకోటి లిఖిత జపం పూర్తవగానే సాక్షాత్ రాముడైన సాయిరాముడు దర్శనమిచ్చాడని ఆ వెర్రి భక్తుడు గ్రహించలేకపోయాడు. మనమంతా కూడా అలాంటి వెర్రివారమే. జై సాయిరామ్.